వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. ఈరోజు మనం 2025-26 ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలను లోతుగా విశ్లేషించబోతున్నాం. నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ సర్వే మన ఆర్థిక వ్యవస్థకు ఒక గోల్డీలాక్ సమయం అని అంటోంది. అవును. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదో కథలాగా. అసలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు గోల్డీలాక్స్ అని పేరు పెట్టడం వెనుక అర్థమేంటి? అవునండి, ఆ పదం చాలా ముఖ్యం. గోల్డీలాక్స్ కథ నుండి వచ్చింది. అందులో గంజి మరీ వేడిగా ఉండదు, మరీ చల్లగా ఉండదు, సరిగ్గా ఉంటుంది. ఓకే. అలాగే మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు సరిగ్గా ఉంది. అంటే వృద్ధి మరీ ఎక్కువగా ఉండి ద్రవ్యోల్బణాన్ని పెంచేంత వేడిగా లేదు, అలాగని వృద్ధి పడిపోయి నిరుద్యోగాన్ని పెంచేంత చల్లగా కూడా లేదు. అర్థమైంది. సర్వే ప్రకారం 7.4% అధిక వృద్ధి, అదే సమయంలో చారిత్రాత్మకంగా 1.7% ద్రవ్యోల్బణం, ఈ రెండు ఒకేసారి ఉండటమే ఈ గోల్డీలాక్స్ పరిస్థితి అన్నమాట. అద్భుతం. అంటే ఇది కేవలం అదృష్టమా, లేక దీని వెనుక బలమైన పునాదులున్నాయా? ఈరోజు మన విశ్లేషణలో ఇదే తెలుసుకుందాం. ఈ సర్వేలోని 11 కీలక అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. తప్పకుండా. మొదటి అంశంతో మొదలుపెడదాం. భారత ఆర్థిక వ్యవస్థ స్థితి, స్థిరత్వంతో కూడిన వృద్ధి. 7.4% వృద్ధి అనేది అద్భుతమైన సంఖ్య కదా. ఈ వృద్ధికి చోదక శక్తులేమిటి? ఈ వృద్ధికి ప్రధానంగా 2 ఇంజిన్లున్నాయి. ఒకటి దేశీయ వినియోగం, 2 పెట్టుబడులు. సర్వే ప్రకారం ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే పీఎఫ్సీఈ జీడీపీలో 61.5%కి చేరుకుంది. ఒక్క నిమిషం. పీఎఫ్సీఈ అంటే కొంచెం టెక్నికల్గా ఉంది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్తారా? తప్పకుండా. సులభంగా చెప్పాలంటే మన దేశం సంపాదించే ప్రతి 100 రూపాయలలో దాదాపు 61 రూపాయలకు పైగా మనలాంటి సాధారణ ప్రజలు తమ అవసరాల కోసం ఖర్చు పెడుతున్నారు. అంటే మన సొంత మార్కెట్ చాలా బలంగా ఉందన్నమాట. ఖచ్చితంగా. ప్రజలు ధైర్యంగా ఖర్చు చేస్తున్నారు. ఇది మొదటి ఇంజిన్. ఇక రెండవది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, జీఎఫ్సీఎఫ్. ఇది 7.8% పెరిగింది. జీఎఫ్సీఎఫ్ అంటే కొత్త ఫ్యాక్టరీలు, యంత్రాలు, రోడ్ల నిర్మాణం లాంటివా? అంతే, సరిగ్గా అదే. కంపెనీలు భవిష్యత్తుపై నమ్మకంతో కొత్త పరిశ్రమలను పెట్టడం, ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ఇది మన జీడీపీలో 30% పెట్టుబడి రేటును సూచిస్తుంది. అంటే ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి ఉన్నా మన అంతర్గత శక్తితో ముందుకెళ్తున్నాం. అవును, మన ఆర్థిక వ్యవస్థ ఈ 2 ఇంజిన్ల బలంతో ముందుకు దూసుకుపోతోంది. అర్థమైంది. మరి ప్రభుత్వం ఇంత భారీగా పెట్టుబడులు పెడుతుంటే ఖజానా పరిస్థితేంటి? ఇది మనల్ని రెండో అంశానికి తీసుకొస్తుంది: ఆర్థిక పరిణామాలు. ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ మరోవైపు ఖర్చును ఎలా బ్యాలెన్స్ చేయగలిగింది? ఇది చాలా కీలకమైన వ్యూహం. ప్రభుత్వం ఒకవైపు ఖర్చులను పెంచుతూనే ఆర్థిక లోటును అదుపులో ఉంచింది. దీనికి ప్రధాన కారణం పన్నురాబడి పెరగడం. పన్నురాబడి పెరిగిందా? అవును. పన్నురాబడి FY25లో జీడీపీలో 9.2%కి చేరింది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. FY22లో 6.9 కోట్లుగా ఉన్న ఆదాయ పన్ను రిటర్న్ల సంఖ్య FY25 నాటికి 9.2 కోట్లకు పెరిగింది. ఆశ్చర్యంగా ఉంది. ఈ సర్వేలో జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన ఒక గ్రాఫ్ కూడా ఉంది. అది చూస్తే సంఖ్యలు ఆకాశాల్లో ఉన్నాయి. అవును, ఆ గ్రాఫ్ చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా మారుతోందో తెలుస్తోంది. 2021-22లో 14.9 లక్షల కోట్లుగా ఉన్న వసూళ్లు 2024-25 నాటికి 22.1 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ పెరుగుదల దేనికి సంకేతం? ఇది 2 విషయాలను సూచిస్తుంది. ఒకటి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. 2, పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరిగి ఎగవేతలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ అప్పు జీడీపీ నిష్పత్తి కూడా 2020 నుండి 7.1% తగ్గింది. అంటే మనం సంపాదించేదానికన్నా అప్పులు వేగంగా పెరగట్లేదు. ఇది మంచి సంకేతమే. చాలా మంచి సంకేతం. సరే, ప్రభుత్వ ఖజానా ఆరోగ్యంగా ఉంది. మరి మన ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటి బ్యాంకింగ్ రంగం పరిస్థితేంటి? ఇది మన మూడవ అంశం: ద్రవ్య నిర్వహణ మరియు ఆర్థిక రంగ ఆరోగ్యం. సర్వే ప్రకారం మన బ్యాంకింగ్ రంగం దశాబ్దాలలో అత్యంత ఆరోగ్యకరమైన స్థితిలో ఉందంటున్నారు. ఇది నిజమేనా? నిజమే.
ఒకప్పుడు మొండి బకాయిలు అంటే ఎన్పీఏలు పెద్ద సమస్యగా ఉండేవి. అవును అవును. కాని ఇప్పుడు అద్భుతమైన మార్పు వచ్చింది. స్థూల ఎన్పీఏలు ఒకప్పుడు 10-12% ఉండేవి, ఇప్పుడు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు కేవలం 2.2%కి పడిపోయాయి. నికర ఎన్పీఏలైతే కేవలం 0.5% మాత్రమే. వావ్! దీనివల్ల సామాన్యులకు, పరిశ్రమలకు ప్రయోజనమేమిటి? బ్యాంకులు బలంగా ఉంటేనే కదా ధైర్యంగా రుణాలు ఇవ్వగలవు. పరిశ్రమలు విస్తరించాలన్నా, ప్రజలు ఇళ్లు కొనాలన్నా రుణాలు కావాలి. దీనికనుగుణంగా బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 14.5%కి పెరిగింది. ఇది ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని చెప్పడానికి బలమైన సంకేతం. అంతేకాదు 55 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇది ఆర్థిక సేవలను అట్టడుగు వర్గాలకు చేర్చడంలో సాధించిన ఒక నిశ్శబ్ద విప్లవం. చాలా స్పష్టంగా ఉంది. మన అంతర్గత వ్యవస్థ బలంగా ఉంది. కాని మనం ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండలేం కదా. ఇది మనల్ని 4వ అంశానికి తీసుకొస్తోంది: బాహ్యరంగం. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వాణిజ్యం, చెల్లింపులు, వీటిలో మన పరిస్థితేంటి? ప్రపంచ మార్కెట్లలో సవాళ్లున్నా మన వాణిజ్య పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ వస్తువుల ఎగుమతులలో మన వాటా 1.8%కి, సేవల ఎగుమతులలో మన వాటా 4.3%కి పెరిగింది. సేవల రంగం అద్భుతంగా రాణిస్తోందని విన్నాను. నిజం. సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ వంటి సేవల ఎగుమతులు రికార్డ్ స్థాయిలో $387.6 బిలియన్ చేరుకున్నాయి. అలాగే విదేశాలలో పనిచేస్తున్న భారతీయులు పంపే డబ్బు అంటే రెమిటెన్సెస్లో మనం $135.4 బిలియన్ ప్రపంచంలోనే టాప్లో ఉన్నాం. ఈ సర్వేలో ఫారెక్స్ నిల్వల గ్రాఫ్ కూడా ఉంది. అది నిరంతరం పైకి వెళ్తూనే ఉంది. జనవరి 2026 నాటికి $701.4 బిలియన్ రికార్డ్ స్థాయికి చేరింది. ఇంత డబ్బు ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనమేమిటి? ఈ $700 బిలియన్ ఫారెక్స్ నిల్వలను దేశానికొక పెద్ద రక్షణ కవచంలా భావించాలి. ఇది మనకు 11 నెలల దిగుమతులకు సరిపోతుంది. అంటే ఏదైనా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వచ్చినా ఈ నిల్వలు మనల్ని కాపాడతాయా? ఖచ్చితంగా. మన రూపాయి విలువ పడిపోకుండా, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూసుకుంటాయి. ఇది మనకు స్థిరత్వాన్నిస్తుంది. అద్భుతం. ఇక సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన 5వ అంశానికొద్దాం: ద్రవ్యోల్బణం. 1.7% అనేది చారిత్రాత్మకంగా చాలా తక్కువ. అవును, చాలా తక్కువ. కాని చాలామంది శ్రోతలు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయల ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయని అనుకుంటారు కదా. ఈ అధికారిక సంఖ్యకు ప్రజల అనుభవానికి మధ్య వ్యత్యాసం ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఏప్రిల్-డిసెంబర్ 2025 మధ్య సగటు హెడ్లైన్ ద్రవ్యోల్బణం 1.7%గా నమోదైంది. దీనికి ప్రధాన కారణం ఆహారం మరియు ఇంధన ధరల నియంత్రణలో ఉండటం. ఓ! మన వినియోగదారుల ధరల సూచి బుట్టలో ఈ రెండింటి వాటానే 52.7%. ప్రభుత్వం సరఫరా వైపు తీసుకున్న చర్యలు, మంచి పంట దిగుబడి ఇవన్నీ కలిసి ధరలను అదుపులో ఉంచాయి. అయితే కొన్ని వస్తువుల ధరలు పెరగొచ్చు, కాని ఓవరాల్గా పరిస్థితి అదుపులో ఉంది. సరిగ్గా చెప్పారు. సగటున మొత్తం ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉంటుంది. ఆహారం గురించి ప్రస్తావించారు కాబట్టి మన 6వ అంశమైన వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయ రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు జరుగుతోందని సర్వే చెప్తోంది. ఉద్యానవన పంటలు, ఆహార ధాన్యాలను అధిగమించాయట. అవును, ఇది భారత వ్యవసాయ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం. మొదటిసారిగా పండ్లు, కూరగాయలు, పూలు వంటి ఉద్యానవన పంటల ఉత్పత్తి 362.08 మిలియన్ టన్నులకు చేరుకుని ఆహారధాన్యాల ఉత్పత్తిని దాటింది. అంటే రైతులు మార్కెట్ డిమాండుకు అనుగుణంగా మారుతున్నారన్నమాట. అవును, ఇది వాళ్ల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావడానికి ఎంతగానో దోహదపడుతుంది. మరి ఆహారధాన్యాల ఉత్పత్తి సంగతేంటి? దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా స్థిరంగా పెరుగుతున్నట్లు చూపిస్తోంది. ఖచ్చితంగా. ఆహారధాన్యాలు ఉత్పత్తి గ్రాఫ్ చూస్తే మన ఆహార భద్రత ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తోంది. 2015-16లో 251.6 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2024-25 నాటికి 357.7 మిలియన్ టన్నులకు స్థిరంగా పెరిగింది. అంటే ఒకవైపు వాణిజ్య పంటలు, మరోవైపు ఆహార భద్రత రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాం. అవును, దీనికి తోడు పశుసంపద, మత్స్యరంగం కూడా గత దశాబ్దంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయి. వ్యవసాయ రంగం బాగుంది. అయితే దేశాభివృద్ధికి పరిశ్రమలు కీలకం. ఇది మనల్ని 7వ అంశానికి తీసుకొస్తుంది: పరిశ్రమ మరియు తయారీ రంగం. నిర్మాణాత్మక పునరుద్ధరణ అంటున్నారు. అంటే ఏమిటి? ఇది కేవలం తాత్కాలిక పెరుగుదల కాదు, ఒక బలమైన పునాది మీద జరుగుతున్న మార్పు.
తయారీ రంగం జీవీఏ FY26 రెండవ త్రైమాసికంలో 9.13% వృద్ధి చెందింది. దీని వెనక కారణం ఆ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా PLI అంటే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం. ఈ పథకం కింద 2.0 లక్షల కోట్ల వాస్తవ పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 12.6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అంటే మనం కేవలం అసెంబ్లింగ్ హబ్ నుండి నిజమైన తయారీ కేంద్రంగా మారుతున్నాం. నిజం. మొబైల్ ఫోన్ల నుండి ఫార్మస్యూటికల్స్ వరకు అనేక రంగాలల్లో దేశీయ తయారీ పెరుగుతోంది. ఇక్కడే మౌలిక సదుపాయాల పాత్ర వస్తుంది. ఫ్యాక్టరీల పనిచేయాలంటే రోడ్లు, ఓడరేవులు కావాలి కదా. ఇది మన 8వ అంశం, మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ. అవును, ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ రంగంలో సాధించిన పురోగతి అసాధారణమైనది. కొన్ని ఉదాహరణలు చూస్తే హైస్పీడ్ కారిడార్లు 2014 నుండి 10 రెట్లు పెరిగి 5,364 కిలోమీటర్లకు చేరుకున్నాయి. 10 రెట్లా? అవును. ఒకప్పుడు 6 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు 3 గంటల్లో పూర్తవుతోంది. ఇది లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించి మన పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుంది. రైల్వే విద్యుదీకరణ 99.1% పూర్తయింది. విమానాశ్రయాల సంఖ్య 74 నుండి 164కు పెరిగింది. ఈ అభివృద్ధి కేవలం భూమి మీదనే కాదు, అంతరిక్షంలో కూడా కనిపిస్తోంది కదా. నువ్వు సాధించిన 4వ దేశంగా భారత్ నిల్చింది. ఇవన్నీ మన భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదులు వేస్తున్నాయి. ఈ భౌతిక మౌలిక సదుపాయాలన్నీ అద్భుతమే, కానీ ఒక ఆర్థిక వ్యవస్థకు అసలైన పునాది దాని ప్రజలే. నిస్సందేహంగా. ఇది మనల్ని 9వ మరియు 10వ అంశాల వైపు నడిపిస్తోంది. మొదటగా విద్య, ఆరోగ్యం. మానవ మూలధనంపై పెట్టుబడి గురించి సర్వే ఏం చెప్తోంది? మానవ అభివృద్ధి లేకుండా ఆర్థికాభివృద్ధికి అర్థం లేదు. ఈ విషయాన్ని సర్వే స్పష్టంగా గుర్తించింది. ఉన్నత విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐఐటీల సంఖ్య 23కి, ఐఐఎంలు 21కి, ఎయిమ్స్లు 20కి పెరిగాయి. ఇది నాణ్యమైన విద్యను అందిస్తుంది. అవును. ఆరోగ్య రంగంలో కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించాం. 1990 నుండి ప్రసూతి మరణాలు 86% తగ్గాయి. శిశు మరణాల రేటు 2013లో ప్రతి 1000కి 40 ఉండగా ఇప్పుడది 25కి తగ్గింది. చాలా మంచి విషయం. ఇక 10వ అంశం ఉపాధి మరియు సామాజిక పురోగతి. ఈ వృద్ధి ఫలాలు ఉద్యోగాల రూపంలో ప్రజలకు అందుతున్నాయా? ఉపాధి కల్పనలో సానుకూల ధోరణులు కనిపిస్తున్నాయి. FY26 రెండవ త్రైమాసికంలో 56.2 కోట్ల మంది ఉపాధి పొందారు. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విజయం పేదరిక నిర్మూలనలో ఉంది. పేదరికం తగ్గిందా? గణనీయంగా తగ్గింది. బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం 2005-6లో 55.3% ఉన్న పేదరికం 2022-23 నాటికి 11.28%కి తగ్గింది. ఇది చారిత్రాత్మక విజయం. అద్భుతం. ఇప్పుడు మనం చివరి 11వ అంశానికి వచ్చాం. ఇది ఇప్పటివరకు మనం చర్చించిన అన్ని అంశాలను కలిపి ఒక భవిష్యత్తు దృష్టిని మన ముందుంచుతుంది. వ్యూహాత్మక దృష్టి. స్వదేశీ నుండి వ్యూహాత్మక ఆవశ్యకత వరకు. అవును. సర్వే క్రమశిక్షణతో కూడిన స్వదేశీ అనే ఒక కొత్త భావనను ప్రతిపాదించింది. ఇది పాత స్వదేశీ ఉద్యమానికి ఎలా భిన్నమైనది? ఇది చాలా ముఖ్యమైన భవిష్యద్దృష్టితో కూడిన అంశం. ఇది పాత స్వదేశీ భావనలాగా ప్రపంచం నుండి మనల్ని మనం వేరు చేసుకోవడం కాదు. దానికి పూర్తి భిన్నంగా ప్రపంచ సరఫరా గొలుసులలో భారతదేశాన్ని ఒక విడదీయరాని భాగంగా మార్చడం దీని లక్ష్యం. అంటే ప్రపంచం భారతదేశం లేకుండా చెయ్యలేని పరిస్థితిని సృష్టించడం. ఖచ్చితంగా. ఆసక్తికరంగా ఉంది. దీన్ని ఎలా సాధించాలని సర్వే సూచిస్తోంది? దీనికోసం సర్వే ఒక 3 అంచెల ఫ్రేమ్వర్కును ప్రతిపాదించింది. మొదటిది రక్షణ, క్లిష్టమైన టెక్నాలజీల వంటి అత్యవసర రంగాలలో పూర్తి స్వదేశీకరణ సాధించడం. సరే. రెండవది ఆర్థికంగా లాభదాయకమైన రంగాలలో మన సామర్థ్యాలను ప్రపంచస్థాయికి నిర్మించుకోవడం. మూడవది ప్రపంచ మార్కెట్ల కోసం అధునాతన తయారీని బలోపేతం చేయడం. అంతిమ లక్ష్యం? అంతిమ లక్ష్యం ఏమిటంటే ప్రపంచం భారతీయ వస్తువులను కొనాలి అని ఆలోచించడం నుండి ఆలోచించకుండానే భారతీయ వస్తువులను కొనడం వైపు మారాలి. అదే నిజమైన వ్యూహాత్మక ఆవశ్యకత. అద్భుతం. ఈ 2025-26 ఆర్థిక సర్వే కేవలం అంకెలను కాకుండా ఒక స్పష్టమైన కథను మనకు చెప్పింది. ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన ఆర్థిక వ్యవస్థ చిత్రాన్ని మన ముందు ఉంచింది. అవును. భారతదేశం కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుండి ప్రపంచానికి విడదీయరాని ఆర్థిక వ్యవస్థగా మారుతున్న దశను ఈ సర్వే స్పష్టంగా చూపిస్తోంది. అయితే శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివేళ్దాం.
ఈ సర్వే ఒక స్పష్టమైన ఆశాజనకమైన మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ ఈ గోల్డిలాక్స్ క్షణాన్ని మరియు వ్యూహాత్మక ఆవశ్యకత వైపు మన ప్రయాణాన్ని అడ్డుకోగల ఊహించని ప్రపంచ లేదా దేశీయ సవాళ్లేముండవచ్చు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.